నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ కలిసి తొలిసారిగా భైరవంలో ఒకే స్క్రీన్ పై కనిపించనున్నారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామాలో అదితి శంకర్, దివ్యా పిళ్ళై, ఆనంది కథానాయకులుగా నటిస్తున్నారు. తమిళ హిట్ సినిమా గరుడన్ కు ఇది తెలుగు రీమేక్. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కు భారీ స్పందన లభించింది. ప్రమోషన్ ఫేజ్ లో భైరవన్ టీం బిజీగా మారగా, యాక్షన్ కింగ్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాస్ లుక్, మ్యూజిక్, డైలాగ్స్, విజువల్స్ అన్నీ కలిపి సినిమాపై బజ్ను పెంచాయి. ఇదే క్రమంలో భైరవన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది, హిట్టా ఫట్టా అనేది యోయో రివ్యూలో తెలుసుకుందాం. భైరవన్ సినిమా స్టోరీ విషయానికి వస్తే, పుట్టిన ఊరిపై అందరికీ ప్రేమ ఉంటుంది. అలాగే ఊర్లో ఉండే దేవాలయం అంటే ఓ ఎమోషన్. అలాంటి గుడి స్థలాన్ని లేకుండా చేయాలని చూస్తారు విలన్స్. వారి నుంచి గుడిని, స్థలాన్ని బెల్లంకొండ శ్రీనివాస్, రోహితులు ఎలా కాపాడారు, మనోజ్ ఎలా ఎదురు తిరుగుతాడు అన్నది తెలియాలంటే థియేటర్స్కు వెళ్లి సినిమా చూడాల్సిందే. సినిమా విశ్లేషణ పరంగా చూసుకుంటే, భైరవం ఫస్ట్ హాఫ్ మొత్తం ఏదో పర్వాలేదన్నట్లుగా సినిమా సాగిపోతుంది. కానీ ఇంటర్వెల్ బ్లాక్ కి ముందు వచ్చే ఫైట్ సన్నివేశం నుంచి ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ విజయ్ మంచి గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నడిపాడు. ముఖ్యంగా ముగ్గురు హీరోల మాస్ ప్రెజెన్స్ సినిమాకు హైలైట్. ఈ భైరవంలో యాక్షన్ పార్ట్ బాగా పండింది. హీరోల మధ్య సీన్స్, విలన్ వర్సెస్ హీరో సన్నివేశాలు కూడా మంచి టెన్షన్ కలిగిస్తాయి. సినిమాలో నారా రోహిత్ అలాగే మంచు మనోజ్ల క్యారెక్టర్స్ ఇచ్చే ట్విస్ట్లు కూడా బాగా హైలైట్ అయ్యాయి. అంతేకాదు, ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా బెల్లంకొండ శ్రీనివాస్ పాత్రలోని మార్పు, అతడి పర్ఫార్మెన్స్ కీలక హైలైట్గా నిలుస్తాయి. క్లైమాక్స్ విషయంలో మాత్రం దర్శకుడు పూర్తిగా బలంగా వర్క్ చేశాడు. అలాగే చివర్లో ఎమోషనల్ సీన్స్తో క్లైమాక్స్ను డిజైన్ చేయడంలో డైరెక్టర్ విజయ్ కనకమేడల సక్సెస్ అయ్యారు. చివరి 20 నిమిషాలు సినిమాకే హార్ట్ బీట్. క్లాస్, మాస్, కమర్షియల్ అంశాలతో మిక్స్ చేసి దర్శకుడు విజయ్ ఈ కథను తీర్చిదిద్దారు. శ్రీచరణ్ పాకాల సంగీతం బాగుంది. బీజిఎం అయితే అదిరిపోయింది. హరి కే వేదాంతం సినిమాటోగ్రఫీ బాగుంది. ఇక నటీనటుల గురించి చెప్పాలంటే, బెల్లంకొండ శ్రీనివాస్ కి రాక్షసుడు తర్వాత మరో మంచి సినిమాగా ఈ సినిమా నిలవబోతోంది. బెల్లంకొండ శ్రీనివాస్ తన నటనతో అందరినీ సర్ప్రైజ్ చేశాడు. నారా రోహిత్ మంచి పాజిటివ్ క్యారెక్టర్. ఊరి కోసం, స్నేహం కోసం ప్రాణాలైనా ఇచ్చే పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. ఇక మంచు మనోజ్ గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. మొదటి ఇన్నింగ్స్లో ఆయన కేవలం హీరో పాత్రలతోనే అలరించారు. కానీ ఈ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రం విలనిజంలో మెప్పిస్తున్నారు. ఈ సినిమాలో మనోజ్ నటన నెగటివ్ షేడ్స్లో అదిరిపోయింది. ఈ చిత్రం తర్వాత ఆయన టాలీవుడ్ విజయ్ సేతుపతి అయిపోతాడు. అంత అద్భుతంగా నటించాడు. ఇక హీరోయిన్లు ఆనంది, దివ్యా పిళ్ళై, అదితి శంకర్లు తమ పాత్రల మేరకు నటించి మెప్పించారు. జయసుధ, సందీప్ రాజ్, అజయ్, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, శరత్ లోహితాస్వ తమ నటనతో అదరగొట్టారు. భైరవన్ సినిమాకు కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ సీన్స్, పాటలు మైనస్ పాయింట్స్ కాగా, డైరెక్షన్, స్టోరీ, ముగ్గురు హీరోల యాక్టింగ్, బీజిఎం ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. ఓవరాల్గా చెప్పాలంటే భైరవం మాస్ యాక్షన్ మూవీ. యాక్షన్ ఆడియన్స్ కు బాగా నచ్చుతుంది. నార్మల్ ఆడియన్స్ ఒక్కసారి చూడొచ్చు. మంచి సినిమా తీసిన సంతృప్తి ఉంటుంది.